అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా సంస్థలో జరిగిన సంఘటనలో గాయపడిన వారిని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. క్షతగాత్రుల్ని అనకాపల్లి ఉసాఫ్రేమ్ హాస్పిటల్లో పరామర్శించారు. బాధితులకు ఏ విధంగా వైద్యం అందుతుంది అనే విషయాలను వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం వారికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. బాధపడాల్సినటువంటి విషయం. అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు 17 మంది మరణించడం బాధాకరం. అయితే దాదాపు తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రులైనటువంటి దాదాపు 18-19 మందిని, అలాగే స్వల్పంగా గాయపడినటువంటి మరో 17-19 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది. ఉషాప్రాయంలో దాదాపు డాక్టర్ గారిని అడిగితే గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషా ప్రైమ్ హాస్పిటల్స్లో వారి యొక్క యాజమాన్యం యొక్క చక్కటి సహకారంతో దాదాపు ఇక్కడ 19 మందికి ఈవేళ ఇక్కడ వైద్యం జరుగుతుంది. అందరూ కూడా చాలా కంఫర్ట్ పొజిషన్లో హాస్పిటల్ సహకారం వల్ల డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆయన యొక్క పర్యవేక్షణలో